సరే ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. బాలరాజు గారు ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మానవతరాయ్ గారు ఏం చెప్తారండి? అంటే ప్రధానంగా ఈ యొక్క అంశమేనా, ఇంకా కేంద్రం పైన ఇతర అంశాలకు సంబంధించి కూడా భిన్న ధృవాలు కలిగిన పార్టీలు మరి ఒకే వేదిక మీదకి వస్తూ ఉన్నాయి కదా, ఏం చెప్తారు? ఇప్పుడు తప్పదు, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక వివక్ష కొనసాగుతుంది. అంటే ఉత్తరాదికి ఒక రకమైన న్యాయం, ఆర్థిక సంఘ నిధుల కేటాయింపులో కానివ్వండి, తర్వాత పెత్తనం అనేది ఎక్కువ ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది రాష్ట్రాలు పెత్తనం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే బీజేపీ. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీ అనేది లేదు కాబట్టి భవిష్యత్తులో బీజేపీ అనేది మనుగడ మళ్ళీ కొనసాగించాలంటే మళ్ళీ ఈ జమిలీ ఎన్నికల్లో కానివ్వండి, ఎన్నికలు పెట్టి ఒక ఓటు ఒకే ఎన్నిక అనేటువంటి నినాదంతో ముందుకు వస్తుంది. కాబట్టి ఒక కుట్రపూరితంగా ఈ జనగణన చేసి ఆ జనగణన ద్వారా ఎట్లాగూ దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గ పునర్విభజన వల్ల నష్టం జరుగుతుంది. ఉత్తరాదిలో అమాంతం సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ పెత్తనం చెలాయించి సార్వభౌమాధికారణ బీజేపీ దేశం మొత్తం కూడా ఏలే విధంగా, వాళ్ళ చెప్పు చేతల్లో మొత్తం దేశం మొత్తం కూడా ఉండే విధంగా ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. అందుకోసమే త్వరలోనే జనగణన చేపట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందుకే ఈరోజు స్టాలిన్ గారు తమిళనాడులో నాయకులందరినీ, దక్షిణాది రాష్ట్రాల నాయకులు, పార్టీ నాయకులు, ముఖ్యమంత్రుల్ని అందరినీ పిలవటం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి ఆడికి వెళ్ళటం జరిగింది. అన్ని పార్టీలని, ఇందులో ఈ విషయంలో పార్టీలు చూసుకుంటూ నష్టపోతాం. తమిళనాడులో కూడా అన్ని పార్టీలు ఏకమైనవి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అంశంలో మనకేంది, మన పరిస్థితి ఏంది, మనకి ఈ విధంగా జనాభా ప్రాతిపదికన పోతే మనం తీవ్రంగా నష్టపోతాం. అవసరమైతే పెరగడం పక్కన పెట్టు, తగ్గే అవకాశం కూడా ఉంది. విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ జనాభా ప్రాతిపదికన మనం పోతే కనుక తెలంగాణ, ఆంధ్రాలో 8 సీట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ఒక 7-8 సీట్లు పెరగటంగా తగ్గే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా కేరళ, తమిళనాడు కలిపితే అక్కడ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీరు చెప్పేది అన్ని చోట్ల ఒక్కోసారి అంటే ఒకవేళ ఇదే ప్రాతిపదికన తీసుకుంటే, కాబట్టి అది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదని చెప్పి వీళ్ళంతా కలిసి ఈరోజు అక్కడ భేటీ అవుతున్నారు. ఆ భేటీలో ఒక జేఏసీ అనేది ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ స్థానాలు పెరిగినా సరే ఎంత అరకొర పెరుగుతున్నాయి. దానివల్ల ఎటు చూసినా మనం నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 129 స్థానాలు ఉన్నాయి మనకి మొత్తం కలిపితే మన దక్షిణాదిలో. వాళ్ళకి 414, 543లో వాళ్ళ సంఖ్యాబలం ఇప్పటికీ బలంగా ఉంది. రేపు ఉత్తరప్రదేశ్లో ఇందాక బాలరాజు యాదవ్ గారు చెప్పినట్టు 80 కాస్త 160 దాగబోయే ప్రమాదం ఉంది. బీహార్ రాష్ట్రంలో జనాభా ఉంది. ఒకవేళ నిధుల విషయం చూసుకుంటే 27% నిధులు, ఆర్థిక సంఘం నిధులు మన యూపీకి పోతున్నాయి. అదేవిధంగా 10% బీహార్కు పోతున్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఎంత 2.1-2.7% నిధులు కూడా రావట్లేదు మనకి. కాబట్టి ఈ విధంగా ఆర్థికంగా నష్టపోతాను, అసమానతలు ఉన్నాయి. అదేవిధంగా రేపు రాజకీయంగా బీజేపీ అధికారం చెలాయించాలంటే, దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించాలంటే ఈ 2026లో జనగణన చేసేసి తర్వాత పునర్విభజన చట్టాన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేసి 1951 ప్రజాప్రాతినిధ్యం సెక్షన్ 4 ప్రకారం దీన్ని చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అక్కడ కూర్చున్నాం. అందుకే మన రాష్ట్ర నాయకులు ఏమంటారు, గతంలో ఎప్పుడు జరిగింది 2001 డీలిమిటేషన్ చట్టం వచ్చింది, 2002లో వచ్చింది. ఆ విధంగా పోతే నష్టపోతాం. అందుకే 1970 జనాభా లెక్కల ఆధారంగా చేయమంటున్నాం. తద్వారా ఏమైంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు మనకు కూడా. అప్పుడు ఎందుకంటే ఆ జనాభాను పరిగణలో తీసుకుంటే కూడా మనం కూడా సమాన స్థాయి ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా ఉంటాం. ఎందుకంటే 71 తీసుకుంటే మనకు కుటుంబ నియంత్రణ పాటించడం. ఆ రోజు కుటుంబ నియంత్రణ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి కుటుంబ నియంత్రణ చేయమంటే ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు, దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయి. అందుకే స్టాలిన్ గారు కానీ అందరూ ఏమంటున్నారు, పిల్లల్ని కనండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఆయన కూడా ఈ మధ్య స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జనాభా పెంచండి, పిల్లల్ని కనండి అనే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది దేనికోసం, పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి భవిష్యత్తులో ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉత్తరాది పెత్తనం ఉంటే ఏమైంది, ఇప్పుడు హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతుంది. ఎవడిష్టం వాడిది. ఇప్పుడు హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది దక్షిణాది రాష్ట్రంలో ఇప్పుడు తెలుగు నేర్చుకుంటా, లేకపోతే ఇంకో భాష నేర్చుకుంటా, అది మన ఇష్టంగానే బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే వాళ్ళు తమిళనాడు వాళ్ళు బలంగా ప్రతిఘటిస్తున్నారు బీజేపీ యొక్క నిర్ణయాలను, కఠినమైనటువంటి మూర్ఖత్వ నిర్ణయాలను. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇవాళ ఒక ఉద్యమం ప్రారంభం కాబోతుంది. ఒక జేఏసీ అంటే ఏంది, కేంద్రం పైన ఒక ఉద్యమమే, మాకు న్యాయం జరగాలి, జనాభా ప్రాతిపదికన తీసుకుంటే నష్టపోతుంది. అప్పుడు ఏం చేయాలా, పరిమాణం తీసుకుంటారా? అప్పుడు గతంలో పరిమాణం ఇట్లా కూడా కొలిచారు, ఇట్లా నియోజకవర్గాల విస్తీర్ణం వీటిని బట్టి కూడా చేశారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన చేస్తే ముమ్మాటికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది ఆధిపత్యం అనేది పెరుగుతుంది.
తద్వారా మళ్ళీ ఇంకా ఇప్పటికే వివక్ష ఉన్నది, ఇంకా సంపూర్ణమైనటువంటి వివక్ష వచ్చే అవకాశం. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఒకే ఎన్నిక, ఏ ఎన్నికైనా వాళ్ళే ఉంటారు, ఇక వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఇలా అన్ని పార్టీలు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా దయచేసి సహకరించాలి. ఇది మాకెందుకులే అనుకుంటే మనమే నష్టపోతాం. కాబట్టి ఇలా కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా పోయినట్టు తెలుస్తుంది, సమాచారం వాళ్ళకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, తమిళనాడులో ఏకమైనవి, తెలంగాణలో కూడా అన్ని పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మాట్లాడుతున్న జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది అందరి సమస్య, దక్షిణాది ప్రజల యొక్క సమస్య. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. పునర్విభజన చేసేటప్పుడు పునరాలోచించి ఏం కోరుతున్నారు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం, ఈ యొక్క రాష్ట్రాల నాయకత్వం ఏం కోరుతున్నారు, విస్తీర్ణ ఆధారంగా చేస్తే అట్లా చేస్తే మరి ఇబ్బంది ఉండదు కదా. వైశాల్య అట్లా చేస్తే ఇబ్బంది ఉండదు. జనాభా అంటే మనకి సమస్య వస్తుంది, మనకి అన్యాయం జరుగుతుంది, ఇది క్లియర్. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు వాదించారు. మా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో ఈ విధ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అసలు వివక్షే వద్దంటున్నారు. ఆయన ఎక్కడ కూడా వివక్ష వద్దు. మల్లికార్జున ఖర్గే గారు అదే చెప్తున్నారు. జయరాం రమేష్ గారు కూడా ట్విట్టర్లో పోస్టులు వేస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. వివక్ష అనేది ప్రభుత్వాలకు వివక్ష ఉండద్దండి. ఇప్పుడు ఎక్కడో ప్రజల మధ్య వివక్ష ఉంటే అనుకోవచ్చు, కానీ ప్రభుత్వాల వివక్ష ఏంది? ప్రభుత్వాలకి దేశంలో భూభాగాలన్నీ, రాష్ట్రాలన్నీ, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా సమానంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలే కానీ ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ, ఈ విధంగా నిధుల కేటాయింపులు, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాలు రేపు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముక్త కంఠంతో దక్షిణాదిలో ఉన్న నాయకత్వం మొత్తం కూడా ఏకమవుతుంది. మరి పక్క రాష్ట్రంలో మరి ఏం చేస్తారో వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నారు.